నాలుగో టెస్టు మ్యాచ్లో భారత బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. ఓడిపోవడం ఖాయమనుకున్న తరుణంలో వీరోచిత పోరాటం చూపించారు. తొలుత కెప్టెన్ శుభమన్ గిల్ సెంచరీతో కదం తొక్కాడు. ఆ తర్వాత రాహుల్ 90 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా ఆపై క్రీజులోకి వచ్చిన ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్లు మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశారు. ఈ ఇద్దరు సెంచరీలతో చెలరేగిపోయారు. అజేయంగా క్రీజులో నిలిచారు. దీంతో ఇంగ్లాండ్తో నాలుగో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. సెకండ్ ఇన్నింగ్స్ లో 143 ఓవర్లాడిన భారత్ 4 వికెట్ల నష్టానికి 425 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్ లో 10 ఓవర్ల లోపే మ్యాచ్ ని ముగించాలని బెన్ స్టోక్స్ భావించాడు. దీంతో మ్యాచ్ డ్రా చేయాలని షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు బెన్ స్టోక్స్ ప్రయత్నించాడు. అయితే ఆ సమయంలో జడేజా, సుందర్లు సెంచరీలకు దగ్గరలో ఉన్నారు. దీంతో స్టోక్స్ ప్రతిపాదనకు మనోళ్లు ఒప్పుకోలేదు. అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరించారు. సెంచరీలు చేశాక డ్రాకు అంగీకరించారు. ఆ టైంలో స్టోక్స్ ముఖం వాడిపోయింది. ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం బెన్ స్టోక్స్ స్పందించాడు. తొలి ఇన్నింగ్స్ లో మేము 331 పరుగుల భారీ ఆధిక్యాన్ని అందుకొని కూడా తమ జట్టు విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ మ్యాచ్ డ్రా క్రెడిట్ మొత్తం జడేజా, సుందర్ కే దక్కుతుందని స్టోక్స్ అన్నాడు. వాళ్ళిద్దరిని ఎంత ప్రశంసించినా తక్కువేనని అన్నాడు. ఒక ఆల్రౌండర్ ఎంతగా బాగా ఆడతారనేది మ్యాచ్ ఫలితం ద్వారానే అంచనా వేస్తాం. నిజం చెప్పాలంటే మేం గెలిచి ఉంటే నా వ్యక్తిగత ప్రదర్శనకు విలువ ఉండేది. కానీ ఆ క్రెడిట్ ఇప్పుడు టీమిండియా ఇద్దరు ప్లేయర్లకు దక్కింది. ఆ ఇద్దరే తమ గెలుపు అవకాశాలను దూరం చేశారు. ఆట సాగే కొద్దీ వికెట్ బ్యాటింగ్ కు మరింత అనుకూలంగా మారింది. కుడి చేతం బ్యాటర్లకు కొంత ఇబ్బంది పెట్టిన ఎడమ చేతి వ్యాటం బ్యాటర్లకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడారు. నిజం చెప్పాలంటే ఇరు జట్లు నాణ్యమైన క్రికెట్ ఆడాయి. ప్రతికూల పరిస్థితుల్లోనూ భారత్ అద్భుతంగా ఆడి వారి సత్తాను చూపెట్టింది. ఈ మ్యాచ్ లో గెలిచేందుకు ప్రతిదీ ప్రయత్నించాం. కానీ ఆఖరి వరకు టీమిండియా ఒత్తిడిని తట్టుకొని అద్భుతంగా పోరాడింది. ఈ క్రెడిట్ జడేజా, సుందర్లకే దక్కుతుందని అన్నాడు. ఇక నేను నా ఫాస్ట్ బౌలర్లతో రిస్క్ చేయాలనుకోలేదు. అందుకే చివర్లో డ్రా కోసం షేక్ హ్యాండ్ ఇవ్వాలని అడిగాను. అప్పటికే తమ బౌలర్లు అలిసిపోయారు. అందుకే పార్ట్ టైం బౌలర్లతో బౌలింగ్ చేయించాను అని బెన్ స్టోక్స్ చెప్పుకొచ్చాడు. అయితే బెన్ స్టోక్స్ షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు జడేజా, వాషింగ్టన్ సుందర్ ఒప్పుకోలేదు. అందుకు కారణం ఈ ఇద్దరు సెంచరీలకు దగ్గరలో ఉండడమే. అయితే సెంచరీలు చేశాక ఇద్దరు డ్రాకు అంగీకరించడంతో ఓవర్లు ముగియకుండానే మ్యాచ్ డ్రా అయింది.